చెర్రీ కోసం అయితే ఇడ్లీ ఇంకా చికెన్ పులుసు చేసా. వాడు తినేసిండు. రాక్స్కి కూడా ఇడ్లీ పెట్టినా, అరుస్తుంది చికెన్ కావాలని స్మెల్ బట్టి. సో ఇది సంగతి. రాక్స్కి ఉప్పు వేయకుండా పెడతా ఇడ్లీ, మాకేమో ఒక ప్లేట్ ఉప్పు వేసేస్తా. వాడు 2 ఇడ్లీలు వదిలేసిండు. సో అవి నేను పెట్టుకొని ఒక ప్రోటీన్ బాల్ పెట్టేసుకున్నా. ఇది నేనే ఇంట్లో చేసుకుంటా. మేము బార్స్ అవి తినము, బయట తెచ్చుకొని, మాకు ఇష్టం ఉండదు. నేను చేస్తా ఇవి. దీని రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఉంటుంది, చూసుకోండి, ప్రోటీన్ లడ్డు అని. నేను శశి ఇవి తింటాం బ్రేక్ఫాస్ట్కి. అది సంగతి. ఇడ్లీ విత్ చికెన్ ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బయట వాన పడుతుంది, వేడి వేడిగా ఇడ్లీ చికెన్ పులుసు పొద్దున 9:30 కల్లా రెడీ చేసేసిన. సో ఇట్స్ అవర్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ నేను ఇడ్లీ చేసా, ఇప్పుడే తీసా, చెర్రీకి తినిపించా. వీడియో చేయడం కుదరలేదు. ఇంత మెస్సీగా ఎందుకుంది కిచెన్ చెప్తా. పొద్దున్నే హాట్ వాటర్ పెట్టుకున్నా. దేంతో అంటే మా మమ్మీ ఓమా, జీలకర్ర, ఏమంటారు, సోంపు ఇంకా మెంతులు అన్నీ వేయించి పౌడర్ చేసి పంపిస్తుంది నాకు. దాంతో హాట్ వాటర్ పెట్టుకున్నా. అండ్ దెన్ ఇడ్లీ చేసిన. ఇడ్లీలోకి చికెన్ పులుసు వేడివేడిగా. సో ఇడ్లీలోకి చికెన్ పులుసు చాలా బాగుంటుంది. చెర్రీకి ఈ మధ్య ఇడ్లీ చేస్తే ఇట్లా పులుసు చికెన్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి కొంచెం ఘాటుగా. ఇవాళ వాన పడుతుంది, సో వాడికి ఇడ్లీలోకి చట్నీ బదులు ఇలా పెడితే బాగుంటుందని చికెన్ ఉంటే చికెన్ చేసా.